వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ పార్లమెంట్లో ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ ప్రజలు సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ను ఒక పార్టీ సభలో మార్చే ప్రయత్నం చేస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకేనా? ఈరోజు కాన్స్టిట్యూషన్లో స్పీకర్ అగేన్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేద్దామని చెప్పి టేబుల్ చేయడం జరిగింది. కాకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు దళితుల మీద ఎంత కక్ష ఉన్నది, ఎంత కోపం ఉన్నదని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు మళ్ళీ తెలుస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూ, హక్కుల ప్రకారము ఆర్టికల్ 95, 96 క్లియర్గా చెప్తుంది డెప్యూటీ స్పీకరు హౌస్లో ఉండాలని చెప్పి. కానీ మనం చూస్తున్నాము గత బీజేపీ పార్టీ పరిపాలన డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్ కూడా చేయని పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మన హక్కుల ప్రకారం ఒక డిప్యూటీ స్పీకర్ ఉండాలా, మరి ఆపోజిషన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ఏదైతే పాయింట్స్ ముందుకు పెడుతున్నారో కంప్లీట్గా కేవలము బీజేపీ చెప్పినట్టే నడవాలి, బీజేపీ చెప్పిన పదాలే హౌస్లో ఎంటర్ కావాలి, లేకుంటే అవి డిలీట్ చేసేస్తామని చెప్పి ఏదైతే నిరంకుశ పాలన నడుస్తుందో దాని వ్యతిరేకంగా ఈరోజు మారల్ గ్రౌండ్స్ మీద ఇప్పుడు మీరు చూసుకుంటే ఈరోజు చైర్లో జగదాంబిక పాల్ గారు కూర్చున్నారు. వారిని కూడా స్పీకర్ ఎన్నుకొని స్పీకరే సెలెక్ట్ చేసి వారిని చైర్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే కంప్లీట్గా బీజేపీ హౌస్ ఆఫ్ బీజేపీ అని చెప్పొచ్చు. ఇది హౌస్ ఆఫ్ పీపుల్ కాదు. ఏదైతే 60-70 కోట్ల మంది ఏదైతే ఆపోజిషన్ పార్టీ మెంబర్లని ఎన్నుకొని పార్లమెంట్ పంపించినారో వాళ్ళ హక్కులని, వాళ్ళ బాధలు ఏదైతే పార్లమెంట్లో రేజ్ చేసే అవకాశం ఉన్నదో దాన్ని ఓం బిర్లా గారు చీనుకొని వారిని మాట్లాడనీయకుండా గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే నిరంకుశ పాలన నడుస్తుందో దాని వ్యతిరేకంగా ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చినప్పటికీ జగదాంబిక పాల్ గారు ఓం బిర్లా గారు ఎంత మంచివారు, వారు ఎన్ని మంచి పనులు చేసినారు, ఒక స్పీకర్ అంటే ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి నీతి పద్యాలు చెప్పడము ఈరోజు ఎంతవరకు న్యాయము అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలా. రాహుల్ గాంధీ గారు ఎల్ఓపిగా నేషనల్ సెక్యూరిటీ గురించి అప్పుడు నర్వానే గారు ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అంశం మీద ఏదైతే మెమోయిర్స్ల పుస్తకంలో రాసిండ్రో దాని గురించి వివరిస్తూ పార్లమెంట్ హౌస్లో 55 ఇంచ్ కా మోడీ ఏదైతే వాళ్ళు బ్రాండింగ్ చేసుకున్నారో మోడీ గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, మన ఆర్మీ వారికి ఫోన్ చేసి సార్ మన ఇన్స్ట్రక్షన్స్ ఏంది, బార్డర్ మీద అల్లగల్లోలం అవుతుంది, మేము ఏం చేయాలని చెప్పి వారు ఫోన్ చేస్తే వారు ఫోన్ ఎత్తకపోవడము, మళ్ళా కొద్ది గంటల తర్వాత ఈ టెన్స్ మూమెంట్లో వారిని ఇగ్నోర్ చేసిన తర్వాత, ఆర్మీని ఇగ్నోర్ చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు ఏం ఆలోచిస్తే అది చేసుకోండి అని చెప్పడము ఎంతవరకు న్యాయం అని చెప్పి వారు పార్లమెంట్ హౌస్లో డిస్కషన్ రేజ్ చేసేటప్పుడు దాదాపు 20 సార్లు స్పీకర్గా ఉన్న ఓం బిర్లా గారు వారిని ఆపడం జరిగింది. వారి అంశం ముందుకు తీసుకుపోలేని పరిస్థితి క్రియేట్ చేసిన ఓం బిర్లా గారి మీద ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చించడం ఈరోజు జరుగుతున్నది. మరి అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరి గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో రావడము, మరి ఆ అంశం పైన డిస్కషన్ చేద్దామని చెప్పి ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు హర్దీప్ సింగ్ అంటేనే మైక్ కట్ చేస్తుండే, ఎప్స్టీన్ అంటేనే మైక్ కట్ చేస్తుండే. అంటే ఈ బీజేపీ పార్టీకి హర్దీప్ సింగ్ పూరి గారి మీద, ఎప్స్టీన్ చేసిన చెత్త పనుల మీద ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇస్తున్నారు? రాహుల్ గాంధీ గారు
ఈ అంశం మీద హౌస్లో మాట్లాడదామని చెప్పి ముందు తీసుకొచ్చినప్పుడు ఓం బిర్లా గారు ఎప్స్టీన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఓం బిర్లా బీజేపీ పార్టీ కలిసి ఎప్స్టీన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? వేరే దేశాల్లో, అన్ని దేశాల్లో ఎప్స్టీన్ ఈమెయిల్స్లో ఎవరైతే పేర్లు వచ్చినాయో వాళ్ళు రాజీనామా కూడా చేసిన పరిస్థితి ఉన్నది ఈరోజు. కానీ మన ప్రభుత్వం ఏదైతే ఈ హౌస్, మన హౌస్ అని ఏదైతే అనుకుంటామో ఆ హౌస్లో కూడా న్యాయం కావాలని చెప్పి మాట్లాడలేని పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నది ఈరోజు అని ఆలోచించాలి మీ అందరని చెప్పి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అదే విషయంగా అటామిక్ బిల్లో కూడా ఏదైతే లయబిలిటీస్ ఉండేనో సప్లయర్ల మీద, ఆ లయబిలిటీస్ తీసివేయడము, అదానీ కంపెనీ మీద ఏదైతే బ్రైబరీ ఛార్జెస్ వచ్చినాయో వాళ్ళు చేసే చెత్త పనులన్నీ మన దేశాన్ని నాశనం చేస్తుంది, మన దేశాన్ని ఒక చెడ్డ డైరెక్షన్లో తీసుకుపోతుంది, డిఫేమ్ చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ అంశం మీద మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తారు. అదానీ గారి మీద ఎన్ని బ్రైబరీ ఛార్జెస్ ఉన్నాయి, వాళ్ళ లూపోల్స్ ఏంది, మొత్తం మా చేతులు ఉన్నాయి అని చెప్పి ట్రంప్ కూర్చోగానే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఎట్లా అంటే అట్లా డ్యాన్స్ చేస్తున్నారు, ట్రంప్ ఎట్లా అంటే అట్లా ట్యాక్సులు తీస్తున్నాడు, పెంచుతున్నాడు, ట్రంప్ ఇషారా చేస్తే ఇక్కడ మోడీ డ్యాన్స్ చేస్తున్నాడు అన్న కథ అయిపోయింది అన్న అంశం మీద కూడా మాట్లాడదామంటే ఓం బిర్లా గారు అలౌ చేయలేదు. ఇట్లాంటి స్పీకర్ మరి మారల్ గ్రౌండ్స్ మీద మళ్ళీ ఓటింగ్ కోసం వెయిట్ చేసుడేంది? నిజంగానే అంత మారల్ ఉంటే ఈ స్పీకర్ ఇయాలకి రాజీనామా చేయాలని చెప్పి ప్రజల ముందు ఈ అంశంని పెడుతున్నాను. జై హింద్, జై తెలంగాణ.